ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. త్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఈ రకంగా ఉంటుంది. గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, ఈ యొక్క దృష్టి, వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రోజున ఆదివారము, ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే 9:45 నుంచి, అంటే 9:56 నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది. ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది, రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది, వర్తిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికీ కూడా కంటికి కనబడుతుంది. కాబట్టి ఇది గ్రహణ నియమాలందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలందరూ కూడా పాటించాలి. గ్రహణ నియమాలందరూ కూడా పాటించాలి. విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, గ్రహణ నియమాలంతా కూడా పాటించడం. ఈ యొక్క గ్రహణానికి ముందుగా, అంటే ప్రధానంగా చూసుకుంటే 6 గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు. ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతలకు ప్రీతికరంగా మధ్యాహ్నాలలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడం, సాయంకాల వేళలో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు, కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా, అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కావున కొంచెం అన్నం తీసుకోకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది. 2 గంటల ముందు, ప్రధానంగా గ్రహణం సంభవించే 2 గంటల ముందు కానీ 5 గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంత ఆరాధన చేసుకోవడం కానీ, ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు. కానీ ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి 9:56 నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా పట్టు సమయం అంటారు. దాని అంతా కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు. గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట, ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళల్లో అంతా కూడా చూసుకుంటే 1:32 మోక్షకాలం అని చెప్పేసి అంటారు. పట్టు స్నానము, విడుపు స్నానం చేయాలి. ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాన్ని ఆచరించే వాళ్ళు, మంత్రోపదేశం ఉండేవాళ్ళు నిత్యమంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ, మంత్రోపదేశం ఉన్న మంత్రాన్ని అంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం, జపాన్ని ఆచరించడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ, ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని, వివిధ రాశుల వాళ్ళకి మధ్యం ఫలితాలని, వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అధమ ఫలితాలు, అంటే కష్టమైన ఫలితాలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే 6 నెలల దాకా, ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 6 నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరికీ కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వరి యోగం కలుగుతుంది, అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది. యజ్ఞాధికృతులు చేసుకోవాలి. ఈ యొక్క జపాన్ని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారో, జపాన్ని ఆచరిస్తూ ఉంటారో, నిత్యమంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు. నది స్నానం చేస్తూ ఉంటారు. నది స్నానం కానీ, ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా, ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మూతివేసి ఉంటాయి. మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మరుసటి రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది. ప్రధానంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో గానీ, ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యొక్క సంపూర్ణంగా అయితే గనక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకి గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున, ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః నామస్మరణ కానీ, అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ, ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం, అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కానీ, పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ, ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ, ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం, గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది, అష్టేశ్వరి యోగం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో, భగవంతుడి ఆరాధన చేస్తుంటారు, ఆ యొక్క మహాశక్తికి అంతా కూడా, జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా అఖండ రాజయోగం కలగడానికి, సకల గ్రహదోష నివారణ జరగడానికి, జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాన్ని ఆచరించండి. మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ, మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల, దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మధ్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మధ్యం ఫలితాలు, ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మధ్యం ఫలితాలు, మరియు వృషభ రాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది. మీరంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్యం ఫలితంగా చెప్పడం జరుగుతుంది. మధ్యం ఫలితంగా ఉంటే కనుక మీకు ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం, మరియు ఈ యొక్క సర్పబింబాన్ని దానం చేసుకోవడం, ఈ యొక్క బియ్యము మరియు చంద్రబింబం అనేది వెండి బింబం అని చెప్పేసి అంటారు. అంటే రూపు లాంటిది, వెండిగా ఉండే చంద్ర రూపు లాంటిది మనకి షాప్లో అడుగుతూ ఇస్తారు. అంటే బంగారం షాప్లో కానీ, జ్యువెలరీ షాప్లో కానీ మనకి అడిగితే కనుక ఇస్తారన్నమాట. అక్కడ వెండి షాప్స్ ఏమైనా ఉంటే కనుక, వెండి వస్తువులు అమ్మే షాప్లో ఉంటే కనుక అక్కడ అడిగితే ఇస్తారు. ఇచ్చేటప్పుడు మీరంతా కూడా పూజ సామాగ్రి షాప్లో కూడా దొరుకుతుంది. కావాలంటే కనుక మీరు ఆ బింబాన్ని తెచ్చుకొని ఈ యొక్క ఆవునిలో, ప్రధానంగా ఆవుని సహితంగా బ్రాహ్మణోత్తుకి దానం చేయడం, అంటే ఎవరైతే ఈ దానాన్ని ఆచరిస్తారో మీకు శుభ అశుభ ఫలితాలు ఉంటే కనుక ఆ గ్రహణ ప్రభావం అంతా కూడా పోయి మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులు ప్రధానంగా ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల, గోమాత సేవ ఎక్కువగా చేయడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వల్ల, గ్రహణ కాలంలో మీరు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. దుర్గాయే నమః ప్రధానంగా శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా దుర్గాయే నమః అనే నామాన్ని చేసుకోవడం కానీ, ప్రధానంగా దుర్గా నామస్మరణాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల దుర్గతి నాశిని అనంత పుణ్యప్రదాయిని అని ఇతిహాసం ప్రకారంగా ప్రధానంగా దుర్గా మాత ఆరాధన చేసుకోవడం కానీ, శ్రీమాత్రే నమః ఆరాధన చేసుకోవడం కానీ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని నామ జపాన్ని ఆచరించండి. తద్వారా వృషభ రాశి జాతకులకంతా కూడా జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉంటే కనుక ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకాన్ని దేవాలయంలో చేయించుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకంలో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉంటే కనుక జపాన్ని అంతా కూడా ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి, గోమాత సేవ చేయండి. బ్రాహ్మణత్వంకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించుకోవడం, ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. మరియు
ఇక్కడ రాహుకేతు దోషకారిగా ఉన్నారు కావున రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, సర్పబింబాన్ని దానం చేసుకోవడం, చంద్రుడికి ప్రీతికరంగా చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా మీరు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా బియ్యాన్ని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. అఖండమైన రాజయోగంతో మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికి కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం అనేది 6 నెలల వరకు అంతా కూడా అందరి మీద ప్రభావం ఉంటుంది. మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ దోష ప్రభావం అంతా కూడా మీ మీద పడకుండా, మీ జీవితంలో పడకుండా, గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు ప్రభావం చూపకుండా అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా మారడానికి అవకాశం ఉంటుంది. కొన్ని గ్రహాలు యోగకరంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాలు మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటాయి. తద్వారా అంతా కూడా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి భగవంతుడి ఆరాధన చేయమని చెప్తున్నాం, గోమాత సేవ చేయమని చెప్తున్నాం. మీకంతా కూడా ఖర్చు లేకుండా పుణ్యమైన ప్రదాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా యజ్ఞాది కృతులు చేసుకోవాలి అని చెప్పేసి అంటే జన్మ జాతకంలో మీ జాతకానికి దోషం ఉంటే మాత్రం చేతనే గ్రహాలకి శాంతి కలిగే విధంగా దోషాలంతా కూడా పోయి మీకంతా కూడా మంచి ఫలితాలు కావాలి అంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, చండీ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.